హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ సెర్చ్లో ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. లక్కీలీ ఈ జాబ్ నోటిఫికేషన్లో మనం అప్లై చేయడమే తప్ప సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏవైతే మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వీటికి జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ లేదంటే శాలరీ తక్కువ అనుకుంటారు, శాలరీ కూడా మనకి అప్ టు 45,000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనిపిస్తే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక ఇన్ఫర్మేషన్, ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి లింక్స్ కానీ, మెయిన్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ కానీ, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేశారో ఆ ప్రొఫార్మా కూడా మీకు మన వెబ్సైట్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. మీరు ఎటువంటి డౌట్ పడవలసినటువంటి అవసరం లేదు. వన్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి కంపెనీ అయినటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీని మీరు అనుకుంటారు, బట్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీ. అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లోనే ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీలింగ్స్ అన్నీ కూడా ఉండడం అయితే జరుగుతాయి. ఇక్కడ జాబ్ అనేది మనకి గవర్నమెంట్ జాబ్తో ఈక్వల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 12,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ మేనేజర్ పోస్ట్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, పోస్ట్ నేమ్ జూనియర్ మేనేజర్ అని చెప్పి కనబడుతుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే 20 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలు చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు, ఓబీసీకి సంబంధించి 5, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 1, అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 2. ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కేటాయించినటువంటి 2 పోస్టులు కూడా ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే అని చెప్పి ఇనిషియల్లీనే మెన్షన్ అయితే చేశారు. వివరాలు చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ చూసుకుంటే మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పారు. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఓబీసీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించిన పోస్టులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి కేటాయించిన పోస్టులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. వన్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు బీటెక్లో ఏదైనా బ్రాంచ్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. దానితో పాటు ఇంకోటి మెన్షన్ చేశారు, ఫస్ట్ క్లాస్ డిగ్రీతో కూడా మనం అప్లై చేయొచ్చు, బట్ 2 ఇయర్స్ ఎంబీఏ కూడా పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏలో కూడా మనం ఎనీ స్ట్రీమ్తో అయితే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఇవి క్వాలిఫికేషన్స్ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. శాలరీకి సంబంధించినటువంటి పాయింట్ని అయితే మెన్షన్ చేశారు. శాలరీకి సంబంధించినటువంటి పాయింట్లో 30,000 ప్లస్ ఐడిఏ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏంటి, మీరు నోటిఫికేషన్ స్టార్టింగ్లో 45,000 అని చెప్పారు, ఇక్కడ చూసుకుంటే 30,000 కనబడుతుందని మీరు అయితే అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, 30,000 ప్లస్ ఐడిఏ. ఐడిఏ జనరల్గా డిఏ అంటే మనకి డేర్నెస్ అలవెన్సెస్, ఐడిఏ అంటే మనకి ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్సెస్. మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్సెస్ మనకి అప్ టు 40 to 49% వరకు అయితే ఉంటుంది. అంటే ఈ శాలరీలో 40 to 49% అంటే మనకి అప్రాక్సిమేట్లీ 45,000 నుంచి 46,000, 47,000 ఉంటుంది. బట్ మీకు రౌండ్ ఫిగర్గా 45,000 ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుందని చెప్పేసి ఇనిషియల్గా చెప్పాను. ఈ ఐడిఏని యాడ్ చేసి మీకు వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇవి శాలరీ డీటెయిల్స్. ఇక మనకి చూసుకున్నట్లయితే వీటిని కాంట్రాక్ట్ పీరియడ్ మీద తీసుకుంటున్నారు. ఇనిషియల్గా ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఎక్స్టెండబుల్ అని కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని, లేదా అక్కడ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని, స్కిల్స్ని బేస్ చేసుకుని మన టెన్యూర్ ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్ టెన్యూర్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మనకి సెలక్షన్ ప్రాసెస్ మీకు చెప్పాను కదా, ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ చేస్తారు అప్లికేషన్స్ని. ఏదైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని స్క్రీనింగ్ చేసి, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అప్లికేషన్ ప్రాపర్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి స్క్రీనింగ్ చేసిన తర్వాత
షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు, లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైప్. ఆ విధంగా మనల్ని ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత అక్కడ మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకుని మనల్ని షార్ట్ లిస్ట్ చేసి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు, రెగ్యులర్ వాళ్ళే అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు చెప్పాను కదా, మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకుని అని చెప్పేసి ఇక్కడ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బీఈ బీటెక్ నుంచి అప్లై చేస్తే 85% ఆఫ్ మార్క్స్ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ నుంచి, లేదు మీరు డిగ్రీ విత్ ఎంబీఏ నుంచి అప్లై చేస్తుంటే డిగ్రీలో 35%, ఎంబీఏలో 50% ఆఫ్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 80% ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో తీసుకుని రిమైనింగ్ 50% షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ ద్వారా ఫైనలైజ్ చేస్తారని చెప్పేసి సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ అమౌంట్ 300 రూపీస్, అంటే 300 రూపాయలు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫీజుని చూసుకున్నట్లయితే మనం ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాల్సి అయితే ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తమిళనాడు ఈ పేరు మీద మనం పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనం ఆన్లైన్లో కానీ డీడీ ద్వారా కానీ పే చేస్తామంటే కుదరదు, ఈ ప్రాసెస్లోనే పే చేయాలి. అలాగే ఏదైతే మనం అప్లికేషన్ ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్ ఉంటుందో దాన్ని అప్లికేషన్ ఫామ్తో కూడా అటాచ్ చేయాలని చెప్పి పాయింట్ మెన్షన్ చేశారు. ఈ కేటగిరీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఫిమేల్, ఎక్స్ సర్వీస్మెన్ అన్నాం కదా, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్లీ మనం అప్లికేషన్ ఫామ్ని చూసి అడ్రస్ తెలుసుకోవాలి, బట్ ముందే అడ్రస్ చెక్ చేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ని చూద్దాం. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెన్షన్ చేసింది ఇక్కడ ఏవైతే అటాచ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో వీటన్నిటిని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి అని చెప్పారు. అంటే మనమే సిగ్నేచర్ చేయాలి ప్రతి డాక్యుమెంట్ మీద, ఇక్కడ వివరాలు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం ఈ అప్లికేషన్ సెండ్ చేయాల్సింది ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే. మనం స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, మెయిల్ పంపిస్తాం, డైరెక్ట్గా ఇస్తాం అంటే ఏమీ ఉండదు, జస్ట్ ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే మనం పంపించాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 11 అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. డేట్ చూడండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూద్దాం. చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, అవిడి, చెన్నై 600054 ఈ అడ్రస్కి మనం మన అప్లికేషన్ పంపించాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మీకు నేను అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనపడుతుంది, ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ మనం ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ నెంబర్ పేజ్ నెంబర్ 1లో చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని కనబడుతుంది కదా, ఆ నెంబర్ని అక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ఏదో అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లై చేసే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కాబట్టి జూనియర్ అసిస్టెంట్ అని ఫిల్ చేయడం. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి. తర్వాత మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ నెంబర్, నేషనాలిటీ, మన రిలీజియన్, ఇటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. పెద్దగా కాంప్లెక్స్నెస్ అయితే ఇక్కడ ఏమీ లేదు, సింపుల్గానే ఉంది. అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా నేను అప్లికేషన్ని ఫిల్ చేసినటువంటి ఒక ప్రొఫార్మా పెట్టాను, దాన్ని చూసైనా సరే మీరు ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మన అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఏ స్కూల్లో చదివాం, ఏ కాలేజీలో చదివాం, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యాం, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ఏ యూనివర్సిటీ అండర్టేకింగ్లో ఉంటుంది, లేదా స్కూల్స్ అయితే ఏ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డా, తెలంగాణ బోర్డా, ఎస్ఎస్సి బోర్డులకు సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ని ఫిల్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అని డీటెయిల్స్ అయితే షేర్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇవి అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. వీలైనంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా అంతా కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేసిన